హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. పిల్లల రూమ్ లో ఎటువంటి బొమ్మలు మనం పెట్టుకోవచ్చు? బొమ్మలు అంటే ఏం లేదమ్మా, ఎప్పుడు కూడా శాస్త్రము చదివే వాళ్ళ పిల్లల రూమ్స్ లో అసలు ఎక్కువ ఉండకూడదని చెప్తుంది. బొమ్మలు ఏమీ ఉండకూడదు ఓకే. అసలు. రూమ్ లో మీకు చదువుకునే పిల్లలకి ఏమీ ఉండకూడదు. ఎందుకంటే చెప్తాను వినండి. ఏదైనా కనబడింది అనుకోండి అమ్మా, మనకి ఒక పిస్తోలే కనబడింది, అరే ఇది నేను చిన్నప్పుడు మా అన్నయ్యతో కలిసి వెళ్ళి కొనుక్కున్నాను, ఆ స్టోరీ అల్లుకుంటుంది మీ మైండ్. లేకపోతే ఇంకోటి ఏదో కనబడింది, ఏదో బొమ్మ, గుర్రాల బొమ్మ కనబడింది అక్కడ, అరే కరెక్టే కదా గుర్రాలు భలే పరిగెడతాయని అల్లుకుంటూ ఉంటుంది మన మైండ్. మీరు ఏది చూడండి దాని మీద బ్యాక్గ్రౌండ్ లో జరిగిందో ఫ్యూచర్ లో జరిగేదో వీళ్ళ టేస్టో దానికి కనెక్ట్ అవుతుంది. మీరు బాగా పెద్ద పెద్ద ప్రిపరేషన్స్ అవుతుంటారు చూసారా, ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటివి ఏమైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు పొరపాటును కూడా రూమ్ లో ఏమీ ఉండకూడదు, పుస్తకాలు తప్ప. నేను దేవుని ఫోటో పెట్టుకుంటాను, అసలు వాచ్ కూడా ఉండకూడదు అంట, నేను క్లాక్ కూడా ఉండకూడదు అని చెప్తాను. ఎందుకంటే ఇంత టైం అయిందని కూడా దాని మీద ధ్యాస వెళ్తుంది. పెట్టుకోండి, క్లాక్ అది పెద్ద విషయం కాదు, కానీ అది మెయిన్ గా పెట్టుకోవాలి. అయితే చదువుకునే విషయంలో వాళ్ళకి బాగా చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే మాత్రం శాస్త్రంలో చెప్పినటువంటిది వెస్ట్ సౌత్ వెస్ట్ దగ్గర బుక్స్ పెట్టాలని చెప్తుంది శాస్త్రం. పడమర నైరుత్యో మృదయే, మనకి పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అని ప్రామాణిక శ్లోకం ఉంది. అంటే పడమర నైరుతిలో ఎందుకు అక్కడ విద్యాభ్యాస మందిరం అని చెప్పారు, ఇన్డెప్త్ గా అసలు అక్కడ ఏంటి ఎందుకు చెప్పారు, విశ్వకర్మ ప్రకాశిగా మనకు ఆ విషయాన్ని ఎందుకు చెప్పారు అంటే, అక్కడ పదంలో సుగ్రీవ్ అనే ఒక దేవతా స్వరూపం ఉంటుంది, దేవతాసుర స్వరూపం అంటారు సుగ్రీవ్. ఆ సుగ్రీవ్కు ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి అమ్మా, మనం ఏదైనా ఒక చదువుతున్నాం, దానిలో ఉండే ఎసెన్స్ మీకు తెలియలేదు అనుకోండి, చదివి వేస్ట్ కదా, అంతే కదా. దాని సారాంశం తెలియదు మీకు, ఏదో చదివేశారు, ఏం లాభం? ఒక లైన్ ఏదో చదివారు హిందీలో, దాని అర్థమే తెలియదు మీకు, హిందీ ఏం చేసుకుంటారు చదివి, అనవసరం కదా. కాబట్టి సుగ్రీవ్ అనే పదం ఏంటంటే ఎసెన్స్ ని తెలిసేలా చేస్తుంది. చాలా మంది ఇళ్లలో పడమర నైరుతిలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు పిల్లలు సరిగా చదవరు, బికాస్ ఆ బాత్రూమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది చదువు మీద. సో బుక్స్ అక్కడ పెట్టించాలి. అండ్ మీరు బాగా ఎంత హై లెవెల్లో మీరు చేస్తున్నారు సాధన అనుకున్నప్పుడు అంత ఖాళీగా ఉంటారు. వాళ్ళ టేబుల్, వాళ్ళ కుర్చీ, వాళ్ళ బుక్స్ తప్పితే ఏమి ఉండకూడదు అని చెప్తాను నేనైతే. లేదు అలా కాదండి, వాళ్ళకి పెద్ద ప్రిపరేషన్స్ ఏం లేదు, ఏదో నార్మల్గా చదువుతున్నారు, బాగానే ఉంది కాన్సన్ట్రేషన్ అన్నప్పుడు అక్కడ కొంచెం వైట్ కలర్ ఉండేలాగా, ప్రశాంతత ఉండాలి కదా. వాయువ్యం రూమ్ అనుకోండి, వైట్ కలర్ ఉండేలాగా చూసుకోవాలి నేను. ఎందుకంటే కలర్స్ కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. డిప్రెషన్ జోన్ లోకి మంచం రాకుండా చూసుకోవడము. వీళ్ళు టేబుల్, కొంతమంది చదువుకునే టేబుల్ డిప్రెషన్ జోన్ లో పెట్టుకుంటారు తెలియక, అందుకని చదువు దగ్గరికి వెళ్ళంగానే మనకి మా కాన్సన్ట్రేషన్ కుదరదు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. వీలైనంత మొత్తం ఉత్తరాన్ని చూస్తూ చదవడము లేదా తూర్పుని చదవడం చేయమని చెప్పారు. ఎక్కువ బొమ్మలు వస్తువులు కూడా పెట్టకూడదు, వాళ్ళు డివియేట్ అవుతూ ఉంటారు, ఖచ్చితంగా డివియేట్ అవుతారు. మీరు ఏదైనా ఒక వస్తువు, మీ చిన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకొని మీరు చూడండి, వెంటనే అంటే మన సిస్టమ్, మన భగవంతుడు మన మైండ్ ని అట్లా క్రియేట్ చేశాడు. చూడంగానే దాని స్టోరీ మొత్తం నెమరవేసుకుంటూ ఉంటాం. మన కళ్ళు తిన్నగా ఉండవు కదమ్మా, అటు చూస్తాం ఇటు చూస్తాం చదువుతూ, మళ్ళీ దాన్ని స్టోరీ తిరుగుతూ ఉంటాం. సో మీకు తెలియకుండానే అన్ని బొమ్మలు కానీ అవి ఇవి పెట్టడం వల్ల నష్టమే కానీ లాభం లేదు.